ఏమైందంటే నేను బైబిల్ మొత్తం చదివిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు భర్తను పెట్టుకొని ఏసేపుని పెట్టుకొని ఎవరితోనో కడుపు చేయించుకుంటాం ఈ వ్యభిచారి అవునండి, నేను బైబిల్ ఉన్నా చెప్తున్నాను. మరి ఇప్పుడు వ్యభిచారంలో పుట్టినోడు యేసు దేవుడు ఎట్టయితారండి? ఒరే నాయన, ఇప్పుడు ఏ చెక్క మీద పడితే ఆ చెక్క మీద వాళ్ళని శవాలను తీసుకొచ్చి ఇప్పుడు యేసుగాడు కానీ వాడమ్మ మేరీ మాత కానీ నా షూలు వేస్తున్నాడు కాబట్టి అర్హత ఉందా లేదా వాళ్ళకి? నేను ఎందుకు వాడిని దేవుడిగా పూజించాలి? నేను ఎందుకు మీ కానుకలు దశంబాగలియాలి? నేను ఎందుకు మీ పాస్టర్ను సందులో బరెకొట్టు తగినట్టు తాగాలి? మరి ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎందుకు? అయితే ఇప్పుడు నేను అవును, మరి ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎందుకు? కానుకల కోసం దశంబాగాల కోసమే కదా మీరు ఫోన్ చేసింది. నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యను అబ్బా. మీరు ఎంత అడిగినా నా కాళ్ళు పట్టుకుని ఒక్క రూపాయి కూడా ఇయ్యను నేను. ఏంటి మీరు ఎంత కాళ్ళు పట్టుకున్నా నేను ఒక్క రూపాయి ఇయ్యను. పాస్టర్లకు దశంబాగాలు ఒక్క రూపాయి కూడా నేను ఇయ్యను. ఇచ్చేటోళ్ళం కూడా చెరగొడతా, నేను ఇవ్వను కూడా. అసలు సార్ మీరు మాట్లాడుతుంటారు సార్, మళ్ళీ మధ్యలో జరగవుతా, నాకు అర్థం కావట్లేదు. బాబు నమస్తే బాబు, నీ పేరు? నా పేరు అవసరం లేదండి మీకు. ఓకే, నీ పేరు అవసరం లేదా? సరే చెప్పు. మీకు అదండి, ఇప్పుడు ఈయన ఈ అవసరం లేదు అని చెప్పిన ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఫోన్ చేసి నువ్వు ఈ అవసరం లేదన్న వ్యక్తికి చాలా బ్రెయిన్ ఉందా లేదా మీకు? అవసరం లేదని చెప్పి పేరు పెట్టుకోవడం. బాబు ఏంటి నీ బాధ ఏంటి చెప్పాయా? ఆ బాధ ఏం లేదయా. కాదండి, నేను ఫోన్ చేసా. మీరు బాధ ఏం లేదు, నేను క్రిస్టియన్ గా మారి వీళ్ళకి ఇలా చర్చికి దశభాగం ఇవ్వాలంట. అదే ఇది బాధ. సరే ఓకే బాబు చెప్పు. ఉండాలరా ఎదవా. ఎదవా చెప్పు, ఎదవా చెప్పు. మీరు ఎదవలు అయ్యారని మేము అవ్వం. ఎదవే కదా, అందుకని క్రిస్టియన్. డబ్బులు లేవమ్మా నా కాడ, డబ్బులు అర్థం చేసుకో. డబ్బులు లేక నేను ఇవ్వలేను. నేను ప్రవీణ్ ఒక్క నిమిషం ఆగో, మనోటి నేను కనుక్కొని మాట్లాడుతా. ఒక్క నిమిషం ఆగో. చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు ఎవరు? నువ్వు. నేను తను మాట్లాడిన మాట క్రీస్తు తప్పు అంట. తప్పే కదా, తప్పే కదా. తప్ప? అవును. ఇది తాగుబోతుతనంగా ఉండొద్దని చెప్పడం తప్ప, వ్యభిచారం అసలు ఏసే తాగుబోతు కాదు. ఏసు తాగుబోతు బాబు, ఏసు తాగుబోతు తెలుసా? చెప్పు. నా ప్రశ్న సమాధానం. అదే నీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఏసే తాగుబోతాయా? ఇంక వాడేం తాగుబోతు. ఇప్పుడు నువ్వు తాగుబోతు అనుకో, ఇతరులు నువ్వు తాగుడు మానిపిస్తావా? నువ్వే తాగుబోతు. అదే చెప్పేదినా, నువ్వు తాగుబోతు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మిగతా వాళ్ళు నువ్వు తాగొద్దని చెప్పి నీ అర్హత నీకుందా అసలు? నేను తాగట్లేదు కాబట్టి చెబుతున్నా. అరే యేసుగాడు తాగుతున్నాడు బైబిల్లో. యేసుగాడు మనిషి కుమారుడు తిడుచు తాగుచు అనేసి ఉంటుంది చూడు. నువ్వు మార్క్స్ వార్త 3:21 అక్కడ ఉంటది. వాక్యాన్ని వక్రీకరించడం మీకు అలవాటు. ఎవడు వక్రీకరించేది? బైబిల్లో రాసినట్టు చదివితే కూడా వక్రీకరించటం? బైబిల్లో రాసినట్టు చదవటం వక్రీకరించటం అని అడుగుతున్నాను. సందర్భానుసారంగా మాట్లాడిన మాటలు అవి కాదయ్యా. చూడు అక్కడ క్లియర్గా ఉంది, మనిషి కుమారుడు ఇప్పుడు కాదు. ఇప్పుడు బాబు ఒక నిమిషం, ఇదిగో నువ్వు ఒక 2 నిమిషాలు మాట్లాడు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. అప్పుడు సయోధ్యగా ఉంటుంది. అంతేగాని ఇద్దరం ఒకేసారి మాట్లాడావు అనుకో బాగుండదు. నువ్వు మాట్లాడు ఫస్ట్. నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. మాట్లాడు. ఇప్పుడు నువ్వు అడిగిన కాదు బాబు, నువ్వేమన్నావు? ఏసు తాగుబోతు వాళ్ళని తాగుబోతుగా మానిపించడం తప్ప అంటున్నావు. ఏసే తాగుబోతు కదా. ఏసు తాగుబోతు కదా. ఏసు తాగుబోతా చెప్పమంటా ఎక్కడుందో రిఫరెన్స్ చెప్పమంటా. చెప్పు, ఆ మాట చెప్పు. చూడు, మనిషి కుమారుడు తినొచ్చు తాగుచు అని ఉంటది బైబిల్లో, అవునా? ఆ పైన ఏముంది? ఆ పైన ఏముంది నువ్వు చదువు బాబు, తెలిసిద్ది. నేను చెప్పేది మొత్తం నేను చదివిన తర్వాత 11:19 ఉందండి. యేసుప్రభు తాగుబోతోడు, యేసుప్రభు వ్యభిచారంలో పుట్టినోడు, యేసుప్రభు ఓకు లఫ్ట్ గారు అండి బాబు. ఈ లఫ్ట్ గారిని ఎందుకు దేవుడికి పూజించాలి? మీ కానుక కోసం, మీ దక్షిణాల కోసం కాదు. ఆయన చెప్పనేయండి సార్, ఆయన ఎదురుతున్నాడు చెప్పనేయండి పాపం ఆయన. నువ్వు బాధపడే కరుణాకర్ గారు మీకు సొమ్ములు ఎత్తంటే మీరు ఇంత చేస్తున్నారా? మీరు బాధపడే. అయ్యా బాబు నేను చెప్పేది నేను మాట్లాడుతున్నప్పుడు నా గురించి. క్రిస్టియన్ లేకపోతే మీకు బతుకు లేదు. క్రిస్టియన్ మీద బురద చల్లకపోతే అది బాబు నీకు అవసరమే. మేరీ లంజ, ఎందుకంటే నువ్వు మమ్మల్ని మతం మార్చడానికి వస్తున్నావు కదా, నీకు అవసరం అది. మేరీ అనేది పెద్ద చిలకలూరుపేట లంజ, అది అర్థం అవుతుంది. అరే మేరీ లంజ అని చెప్తున్నా, కాదని నువ్వు నిరూపించరు బాబు. నేను నిరూపిస్తా అని చెప్తున్నా, నువ్వు కాదని నిరూపించు. మేరీ అమ్మా ఎవడు మాట చేశారు? పాస్టర్ రాజు గారు వచ్చారండి. పాస్టర్ రాజు గారు వచ్చారు. అయ్యారు ప్రైజ్ లాడ్.
అయ్యా ఎవరయ్యా ఏదో ఘోరంగా తిట్టుకున్నారు వాడు సహాయం అయ్యా. దేవసాయం గారు నమస్కారం సార్. ఫస్ట్ నమస్కారం అండి. వీడు మేరీ లంజా అని చెప్తుంటే వినట్లేదు సార్ వీడు. అయ్యో తప్పండి. ఎవరండి ఆ మాట అండి? ఇదే నేనేనండి. నా పేరు ఆశీర్వాదం సార్. నేను క్రిస్టియానిటీకి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంటాను. మేరీ లంజా యేసు లంజా కొడుకు అంటే వీడు కిరస్తాని నా కొడుకు కాదంటున్నాడు. అరే మత్తయి సువార్త 18 వచ్చిన తీరా అని చెప్తున్నాడు. లంజా కొడుకు. అయ్యా క్రైస్తవులు ఎవరయ్యా మీలో? అరే మాట్లాడరా ఎరుపుక. అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా ప్రైజ్ లాడ్. వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. ప్రవీణ్ ఉన్నాడే? ఉన్నాడు. అరే మాట్లాడరా లోడాగా. అయ్యా విచారకి సంబంధించిన వాళ్ళు మీరంతా. మన క్రైస్తవులు అయ్యా మాట్లాడు బూతు వచ్చినాడు మనం పడకూడదయ్యా. చెప్పారు మాట్లాడేది అవతల నువ్వు సిగ్గులేదరా? నువ్వు సేవకుడుగా? లంజరా. అయ్యో తప్పయ్యా చూడయ్యా అలా మాట్లాడుతున్నారు బాబు. అయ్యా ఎవరయ్యా తమరు? ఏం ప్రైజ్ లాడ్ అయ్యా. ప్రైజ్ లాడ్ అయ్యా. ఏం బతుకుతున్నావు నువ్వు? బతుకు. అయ్యా యేసయ్య మనల్ని ప్రేమించమన్నాడయ్యా. మీరు అలా దూషణ చేయొద్దయ్యా. చాలా తప్పయ్యా అది. నువ్వు చాలా ప్రేమమయుడు. యేసయ్య దౌర్భాగ్యుడు. నువ్వు చాలా అయ్యా నేను అయ్యా యేసయ్య దౌర్భాగ్యుడు అన్నావు అంటే నువ్వు నరకానికి పోతావయ్యా. నువ్వు దుష్టుడు. నువ్వు నిజమే ఆ మాట నిజమే. యేసయ్య దౌర్భాగ్యుడు మీరు చెప్పండి సార్. రాజుగారు మీరు ఎట్లా సార్? మీ సాక్ష్యం చెప్పండి అయ్యా. రాజుగారు మీ సాక్ష్యం చెప్పండి. అయ్యా మీరందరూ అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. అసలు క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు లేరయ్యా నాకు తెలిసి. లైన్లో అంతా దుర్మార్గులు దుష్టులే అంతా ఉన్నది. ఈడు మేరీ లంజా అంటే వినట్లేదు సార్ ఈ క్రైస్తవుడు. పాస్టర్ గారు మీరు చెప్పండి. అవునా? అమంగళం ప్రతిఘటమవుగాక. అమంగళం ప్రతిఘటమవుగాక. మేరీ అన్నారంటే ఈ క్రైస్తవుడు పాస్టర్ గారు మేరీ లంజా అని చెప్తుంటే ఒప్పుకోవట్లేదు అయ్యారు. సరే ఎట్లా కాదో నిరూపించడానికి అది కూడా చెప్పట్లేడు. అయ్యా ఉన్నాడయ్యా లైన్లో ఉన్నారా? అరే నాకేం పైన నిరూపించడానికి? అడుక్కోవడానికి వచ్చేది లంజా కొడుకు మా ఇళ్ళ దగ్గరికి. అయ్యా పాస్టర్ విశ్వాస మీరు అడుక్కున్న గల్లా పట్టిన దగ్గర చేతనైతే దౌర్భాగ్యుడా. అరే లంజా కొడుకు అందుకని నేను అడుగుతున్నారా? చెప్పురా నువ్వు అది లంజా కాదని చెప్పురా నువ్వు. అయ్యా బైబుల్ భాష మాట్లాడకండి అయ్యా దయచేసి. అయ్యా బైబుల్ గురించి మాట్లాడకండి అయ్యా. తమ్ముడు ఏం పేరు నీ పేరు? విశ్వాసవా నువ్వు పాస్టర్వా? తమ్ముడు నువ్వు విశ్వాసవా పాస్టర్వా? నీ బోటాల వల్ల దేవుడి నామం దూషించబడుతుంది. ఆ సంగతి నీకు తెలుసా? నీ ఓటి వాళ్ళు నీ వల్ల అవదో పాపం. నువ్వు ప్రైజ్ లాడానా? నువ్వు అయ్యా వీడు ఎవడో క్రిస్టియన్ కాదయ్యా. వీడు ఒక ఫేక్ గాడు.